పంచవార్తలను మీకు LS9 జనతా న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది శనగా రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది. 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నరిగే సుజాత. మార్కెట్ ఏరియాలో విస్తృత పర్యటన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నరిగే సుజాత ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పాల్వంచ 37వ డివిజన్ మార్కెట్ ఏరియా పరిధిలోని శాస్త్రి రోడ్, బ్రాహ్మణ బజార్, MG రోడ్, రాజీవ్ మార్కెట్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె LS9తో మాట్లాడుతూ గత 10 రోజుల నుండి మార్కెట్ ఏరియాలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని, డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, సామాజిక సేవలో ముందుంటానని, నన్ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని, డివిజన్లో 24/7 అందుబాటులో ఉంటానని, ప్రతిరోజు కార్పొరేషన్లో మంచినీరు సరఫరా అయ్యే విధంగా కృషి చేస్తానని, ప్రతిరోజు వీధి దీపాలు వెలిగే విధంగా కృషి చేస్తానని, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్, రోడ్ల వ్యవస్థను చక్కదిద్దుతానని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అందించే విధంగా కృషి చేస్తానని, అర్హులైన వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లు మంజూరుకు కృషి చేస్తానని, మార్కెట్ ఏరియా ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి చర్యలు చేపడతానని తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో మేము పాల్వంచ మా ఇంటి ఆవరణలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొట్టమొదటి మావి అని గుర్తు చేశారు. వాటిని నేటికి కొనసాగిస్తున్నామని తెలిపారు. నాకు టికెట్ రావడానికి కృషి చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సుజాత స్వర్గీయ మిల్లు కృష్ణ పెద్ద కోడలు, ప్రస్తుత అడ్వకేట్ నరిగే శ్రీనివాసరావు సతీమణి కావడం విశేషం. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమెతో పాటు డివిజన్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి, నరిగే శ్రీనివాసరావు, నరిగే అవినాష్, బ్యాంక్ చారి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నాగేష్ గారు, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని మీతో పాటు అందరికీ, మన గ్రూపులో అందరికీ పేరు పేరున అందరికీ నరిగే సుజాత. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 37వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. గత 10 రోజుల నుంచి నేను క్యాన్వసింగ్ చేస్తున్నాను. హస్తం గుర్తుపై వేయాలని మీ అమూల్యమైన ఓటు. నాకు సహకరించిన తుల్లూరి బ్రహ్మం గారికి, చారి గారికి, ఇక్కడ నా మహిపతి రామలింగం గారికి, కొత్వాల శ్రీనివాసరావు గారికి, నాగ సీతారాములు గారికి, చిన్ని గారికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరి కొండా సురేఖ గారికి, నా యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనములు తెలియజేస్తున్నా. అలాగే నా 30వ డివిజన్ నుంచి నాకు సహకరించిన ప్రజలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, నా శ్రేయభిలాషులందరికీ నా యొక్క పాదాభివందనములు. నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హస్తం గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నరిగే సుజాత గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. పోటీ చేస్తున్న నరిగే సుజాత గారికి